శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను చెప్పబోతున్నటువంటి పాఠం సమాసములు. ఈ వీడియోలో చెప్పబోతున్నది. ఇంతకు పూర్వం వరకు మీకు నేను వరుసగా సంధుల గురించి చెప్పుకుంటూ వచ్చాను. వాటిలో ఇక ముందు రాబోయే వాటిలో మీకు చాలా చోట్ల కర్మధారయ సమాసం, షష్ఠీ సమాసం అని ప్రస్తావన వస్తుంది. అంటే సమాస పదాల్లో జరిగేటటువంటి సంధుల గురించి మనం తెలుసుకుంటాం. కాబట్టి అవి తెలియాలంటే ముందర మనకి సమాసం అంటే అర్థం ఏంటో తెలియాలి. అందుకోసమని ఈ సమాసముల గురించి ముందర చెప్పి తరువాత ఆ సంధుల దీనికి వెళదామని చెప్పి నేను మొట్టమొదట ఇది ప్రారంభించాను. కాసేపు కొన్నాళ్ల పాటు సంధుల నాపి ఇవి రెండు సమాసాల గురించి వివరంగా చెప్తానన్నమాట. ఇప్పుడు సమాసాలు అంటే ఏమిటి, దాని అర్థం ఏంటి, ఎలా ఏర్పడతాయి అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాకరణం ప్రకారం సమాసం అంటే అర్థం సమర్థంబులగు పదములు ఏకపదమగుట అని అర్థం. ఇక్కడ సమర్థాలైన పదాలంటే ఏమిటి, వేరువేరు అర్థాలు ఉన్నటువంటి పదాలు. అంటే మనం వాడేటప్పుడు వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. అలాంటి పదాలు కలిసి ఒక పదంగా అయితే అది సమాసం. అలా రెండు పదాలు కానీ రెండు కంటే ఎక్కువ పదాలు కానీ కలిసి ఒక పదంగా అయిన తరువాత వాటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్థం వస్తుంది. అలా ఏర్పడితే దాన్ని సమాసం అంటాం. మళ్ళీ చూడండి, ఒకసారి చెప్తాను. సమర్థములైన పదాలు అంటే వేరు వేరు అర్థాలున్నటువంటి పదాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిసి ఒక పదంగా ఏర్పడితే అది సమాసం. అలా ఏర్పడినప్పుడు ఆ రెండు పదాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఒక అర్థం వస్తుంది. అలా ఏర్పడేటటువంటి పదాలని సమాసం అంటాం మనం. అలా ఒక్క పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అంటాం. ఇక్కడ సమర్థాలైన పదాలంటే వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి. కానీ అలాంటి పదాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిసి ఒక పదంగా ఏర్పడతాయి. వాటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తాయి. సమాసంలో సాధారణంగా రెండు పదాలు ఉంటాయి. మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం. ఇప్పుడు చూడండి, సమాసాలకి ఇక్కడ నేను ఉదాహరణ ఇచ్చాను. రాజు ఆజ్ఞ, రాజాజ్ఞ. చోరుడు భయము కలిపి చోర భయము. రాముడు లక్ష్మణుడు కలిపి రామ లక్ష్మణులు. అన్న తమ్ముడు కలిపి అన్నదమ్ములు. ఇలా మనం పదాలని కలిపి రెండు పదాలను కానీ, లేదా ఇంకో ఉదాహరణ చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 పదాలు కలిపి కూడా ఒక సమాసంగా చెయ్యొచ్చు. అంటే సమాసం చేసేటప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉండేటటువంటి విభక్తి ప్రత్యయాన్ని మనం తీసేస్తాం. రాజు యొక్క ఆజ్ఞ, ఆ యొక్క అన్నది ఈ రెండింటిని కలుపుతున్నప్పుడు అది పోతుంది. చోరుని వలన భయము, దొంగ వలన భయము. వలన అన్నది చోర భయం అని కలిపి చేసేటప్పుడు అది తీసేస్తాం. రాముడు లక్ష్మణుడు, డు ప్రత్యయాన్ని తీసేసి రామ లక్ష్మణులు చేస్తాం. అన్న తమ్ముడు, డు తీసేసి లు చేర్చి అన్నదమ్ములు చేస్తాం. ఇలాగా సమాసాలు ఏర్పడతాయన్నమాట. ఇలా చెప్పేటప్పుడు మొదటి పదం, ఇక్కడ చోర భయం ఉందనుకోండి, చోరుడు మొదటి పదం పూర్వపదం, రెండవ పదం భయము ఉత్తర పదం. సో సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని ఉత్తర పదం అంటారు. తర్వాత సమాసానికి మనం అర్థం చెప్తాం కదా, రాజు యొక్క ఆజ్ఞ, చోరుని వలన భయము. ఇలా చెప్పేటప్పుడు ఆ అర్థాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి సమాసం అవుతుంది. సమాసం అయ్యేటప్పుడు దానికి ఉండేటటువంటి విభక్తి ప్రత్యయాల్ని మనం తీసేసి ఆ రెండు పదాలని కలిపి ఒక సమాసంగా చేస్తాము. సమాసానికి మనం అర్థం చెప్పేటప్పుడు ఆ విభక్తి ప్రత్యయాల్ని మనం చేరుస్తాము. ఆ అర్థాన్ని విగ్రహవాక్యం అంటాం.
సమాసం యొక్క అర్థాన్ని విగ్రహవాక్యం అంటాం. సాధారణంగా సమాసంలో 2 పదాలు కనిపిస్తాయి కాబట్టి మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. సమాసం అంటే వేరువేరు అర్థాలున్న పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడడం. అలా ఏర్పడేటప్పుడు దానికి మనం చెప్పుకున్న అర్థాన్ని విగ్రహవాక్యం అంటారు. అందులో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఇప్పుడు ఇవి ఏ పదాలతో ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అంటే 3 రకాలుగా అని చెప్తారు. మొదటిది సాంస్కృతిక సమాసము, రెండోది మిశ్ర సమాసం, మూడోది ఆచ్ఛిక సమాసం. ఇప్పుడు వీటి అర్థాలేంటి, వీటికి ఉదాహరణలేంటి చెప్తే మీకు మొత్తం సమాసం అంటే ఏమిటి అన్నది ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు చూడండి, సమాసాలు ఏ ఏ పదాలు కలిసి ఏర్పడతాయి, 3 రకాలుగా ఏర్పడతాయి అని చెప్పాను. అవి ఏంటేంటి ఇప్పుడు చూద్దాం. అందులో మొట్టమొదటిది సాంస్కృతిక సమాసం. అంటే పూర్తిగా సంస్కృత పదాలతో ఏర్పడ్డ సమాసం, లేదా తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదాలతో చేసిన సమాసం. మనం సంస్కృతంలో ఉండే సమాస లక్షణాలే తెలుగు కూడా అన్వయించుకున్నాం. అందుకని మనం తెలుగులోకి తెచ్చుకున్నటువంటి సంస్కృత పదాలతో చేసిన సమాసం కూడా సాంస్కృతిక సమాసం అవుతుంది. సాంస్కృతిక సమాసం అంటే పూర్తి సంస్కృత పదాలు, అంటే 2 పదాలు సంస్కృత పదాలు, లేదా 2 పదాలు తత్సమాలు. అంటే తత్సమాలంటే సంస్కృతంతో సమానమైనటువంటి పదం అని అర్థం. కాబట్టి అలా ఏర్పడితే సాంస్కృతిక సమాసం. ఉదాహరణ చూడండి, రాజాజ్ఞ, రాజ ఆజ్ఞ 2 సంస్కృత పదాలు, తటాక ఉదకము 2 సంస్కృత పదాలు, లక్ష్మీ వల్లభుడు 2 తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదాలు. ఇలా చేస్తే అవి సాంస్కృతిక సమాసాలు అవుతాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సాంస్కృతిక సమాసం అంటే పూర్తిగా సంస్కృత పదాలు అయి ఉండాలి 2, లేదా 2 తత్సమాలు అంటే తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదాలతోటి ఏర్పడ్డ సమాసాలు సాంస్కృతిక సమాసాలు. అంటే మనం 2 సంస్కృత పదాలని కానీ 2 తత్సమ పదాలని కానీ కలిపి సమాసం చేయొచ్చు. తర్వాత ఆచ్ఛిక సమాసం. ఆచ్ఛికం అంటే అచ్చ తెలుగు అని అర్థం. ఆచ్ఛిక పదాలతో, అచ్చ తెలుగు పదాలతో ఏర్పడ్డ సమాసం. అంటే సమాసంలో 2 పదాలు తెలుగు పదాలే. ఇక్కడ చూడండి, రేని ఆనతి చెరువు నీరు. రేడంటే రాజు, ఇది తెలుగు పదం. ఆనతి అంటే ఆజ్ఞ, శాసనం అని అర్థం, అది కూడా తెలుగు పదమే. 2 తెలుగు పదాలే. చెరువు నీరు 2 తెలుగు పదాలే. చెరువు ఎందలి నీరు, రేణి యొక్క ఆనతి అని అర్థం చెప్పుకోవాలి. కాబట్టి ఇవి అచ్చ తెలుగు పదాలు, కాబట్టి ఇది ఆచ్ఛిక సమాసం. తర్వాతది మిశ్ర సమాసం. అంటే ఒక తత్సమ పదం, ఒక అచ్చ తెలుగు పదం కలిపి సమాసం చేస్తాం. అంటే తత్సమ పదం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న చిన్న మార్పులు చేస్తాం, మన విభక్తి ప్రత్యయాలను వాటికి చేరుస్తాం. అలా చేర్చినటువంటి పదాలని తత్సమాలు అంటారు. చిన్న మార్పు, మూలం సంస్కృతం తెలుగులోకి తెచ్చాక చిన్న మార్పు ఉంటుంది. అలా తెచ్చుకున్న పదాలు సంస్కృత తత్సమాలు అవుతాయి. ఆ తత్సమం ఒక పదం, అచ్చ తెలుగు పదం, అవి 2 కలిపి సమాసం చేస్తే అది మిశ్ర సమాసం. మిశ్రం అంటే కలయిక, 2 వేరువేరు కలవడం. కాబట్టి ఇక్కడ చూడండి, సిరి వల్లభుడు. సిరి అచ్చ తెలుగు పదం, వల్లభుడు తత్సమం. రామ తత్సమం, బంటు అచ్చ తెలుగు పదం, రామ బంటు, రాముని యొక్క బంటు. సిరి యొక్క వల్లభుడు అని అర్థం చెప్పుకుంటాం. సిరి అంటే లక్ష్మీదేవి, శ్రీ సిరి, సిరి వికృతి పదం, అచ్చ తెలుగు పదం. ఇది తెలుగు పదం. దీని పక్కన ఉండేటటువంటి వల్లభ సంస్కృత పదం తెలుగులోకి తెచ్చుకున్నప్పుడు వల్లభుడు అవుతుంది. సిరి వల్లభుడు. రామ బంటు, రాముని యొక్క బంటు, ఇది తెలుగు పదం, ఇది తత్సమం. కాబట్టి ఒక తత్సమం, ఒక తెలుగు పదం కలిపి సమాసం చేస్తే అది మిశ్ర సమాసం.
రెండు సంస్కృత పదాలు రెండు తత్సమాలైతే సాంస్కృతిక సమాసం, రెండు తెలుగు పదాలైతే అచ్చిక సమాసం, ఒక తత్సమం ఒక తెలుగు పదం కలిస్తే అది మిశ్ర సమాసం. ఇలా మన సమాసం ఏర్పడేటప్పుడు పాటించాల్సినటువంటి నియమం అన్నమాట. ఇలా ఏర్పడతాయి. పూర్తి సంస్కృత పదాన్ని ఒక తెలుగు పదంతో కలపకూడదు. అలా చేస్తే ఆ సమాసం తప్పన్నమాట. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైనట్టుంది. సమాసం అంటే వేరువేరు అర్థాలున్న పదాలు కలిసి ఒక పదం అవడం. తర్వాత అందులో ఉండే మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని ఉత్తర పదం అంటారు. సమాసం యొక్క అర్థం చెప్తే విభక్తి ప్రత్యయంతో సహా, ఇప్పుడు చూడండి, రాజు యొక్క ఆజ్ఞ, అది దాని విగ్రహవాక్యం. తటాకము నందలి ఉదకము, అది దాని అర్థం, దాన్ని విగ్రహవాక్యం అంటాం. లక్ష్మికి వల్లభుడు, కీ షష్ఠి విభక్తి ప్రత్యయం వచ్చింది, అది దీని అర్థం, దాన్ని విగ్రహవాక్యం అంటారు. కాబట్టి సమాసానికి చెప్పే అర్థాన్ని విగ్రహవాక్యం అంటారు. మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని ఉత్తర పదం అంటారు. ఈ సమాసాలు సంస్కృత పదాలతో కానీ తెలుగు పదాలతో కానీ లేదా తెలుగు సంస్కృత పదాలు కానీ కలిసినటువంటి పదాలు ఏర్పడతాయి. పదాలతో సమాసాలు చేయొచ్చు మనం. పూర్తి సంస్కృత పదాలతో చేస్తే లేదా పూర్తి తత్సమాలతో చేస్తే, తత్సమం అంటే తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదం అని గుర్తుపెట్టుకోండి, అలా చేస్తే అది సంస్కృత సమాసం. రెండు తెలుగు పదాలతో సమాసం చేస్తే అచ్చిక సమాసం. అచ్చికం అంటే అచ్చ తెలుగు అని అర్థం. మిశ్ర సమాసం అంటే ఒక తత్సమ పదం అంటే తెలుగులోకి తెచ్చుకున్న సంస్కృత పదం, తర్వాత ఒక అచ్చ తెలుగు పదం, రెండు కలిపితే మిశ్ర సమాసం అవుతుంది. అంతేకాని పూర్తి ఒక సంస్కృత పదానికి తెలుగు పదానికి కలిపి మనం సమాసం చేయలేము. ఇప్పుడు మీకు సమాసం గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను సమాసం గురించి ఒక అవగాహన రావడం కోసం ఇంత వివరంగా చెప్పాను. మీకు సమాసం అంటే ఏమిటి అన్నది బ్రీఫ్గా తెలిస్తే చాలు. సమాసానికి అర్థం ఎలా చెప్పాలి, ఆ అర్థం పేరేమిటి, మీకు పరీక్షలో ఇచ్చేటప్పుడు విగ్రహవాక్యాన్ని రాయండి అంటాడు, అంటే దాని అర్థం చెప్పమని అర్థం. అది తెలియడం ముఖ్యం అన్నమాట. తర్వాతి వీడియోలో అర్థాన్ని బట్టి సమాసంలో ఉండే తేడాలేంటి, ఎలా అర్థం చెప్పుకోవాలి అన్నది మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇది మీకు బాగా అర్థమైనట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీ కామెంట్స్ రాయండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను ఇంకొకసారి విజ్ఞప్తి ఏంటంటే, పూర్తిగా వీడియో చూడండి, చూసి మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. దాన్ని బట్టే నేను ఏదైనా మార్పు చేసుకోవడానికి కానీ మెరుగుపరుచుకోవడానికి కానీ వీలుంటుంది. పిల్లలకి ముఖ్యంగా ఈ వీడియోలను ఒక రిఫరెన్స్గా చూపించండి. ధన్యవాదాలు.